భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 19/5/2025 సోమవారం నుండి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ కృష్ణపక్ష షష్ఠి సోమవారం నుండి 25/5/2025 ఆదివారం వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులని గోచార పరిస్థితులని అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క వారఫలం. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రశని. ఈ యొక్క వారాంతరంలో బుధుడు మళ్ళీ మేషరాశి నుండి వృషభంలోకి ప్రవేశం జరగబోతుంది. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరిస్తూ గవ ప్రశ్న ద్వారా ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఎంతో కాలం తర్వాత వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతుంది. ఇప్పటి వరకు అర్ధాశ్రమ శని వల్ల ఇంటికి సంబంధించిన అంశాలు అవ్వచ్చు, వాహన సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు, అనవసరమైనటువంటి ధన వ్యయం కలిగినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. ఆర్థికంగా ముందుకు వెళదామంటే జీవితం స్తంభించిపోయిన పరిస్థితులు, మన చుట్టూ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అందిపుచ్చుకోలేని పరిస్థితులు, వీటన్నిటిని చూసాం. కానీ అదృష్ట స్థానమైనటువంటి పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క స్థితిగతులు మరో రకంగా యోగించబోతున్నాయి. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం కాబోతున్నాయి. ఆరోగ్యపరమైన అంశాల పట్ల మాత్రమే దృష్టిని ఉంచండి. ఆర్థిక స్థితి మెరుగు కాబోతుంది. మీ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు అవ్వచ్చు, మీ ఆధ్వర్యంలో నడిచే వ్యాపారాలు అవ్వచ్చు, వాటి యొక్క విజయపథం విశేషంగా ఉండబోతుంది. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రుణాలు తీర్చగలుగుతారు. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక సంస్థల నుండి మీకు రుణాలు కొత్తగా మంజూరు చేయబడతాయి. ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. కానీ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మాత్రం కొంతకాలం ఆగవలసింది. జీవితానికి సంబంధించిన ధర్మపత్ని లేదా జీవితానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి, వీరికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొన్ని అపోహలు, కొన్ని అపార్థాలు మీ ఇద్దరి మధ్య ఇబ్బందులను కలిగించేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి క్రమశిక్షణ సరిగ్గా లేకపోవటం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయం కఠినంగా అనిపించటం, ఏదో కారణం వల్ల సంతానంతో విరోధించటం లేక దూరంగా ఉండేటువంటి చర్యలు మాత్రం మీ మానసిక సంఘర్షణకి తప్పనిసరిగా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని కలుపుకోగలుగుతారు. కొంతమంది వ్యక్తులతో కూటమిగా ఏర్పడినటువంటి మీరు విశేషవంతమైనటువంటి వ్యాపార సంస్థను, ఒక కొత్త సంస్థని వ్యవస్థీకృతం చేయటంలోనూ విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. పరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా మీకు ఆకర్షితులవుతారు. మీరు చేసే ప్రయత్నాలకి వాళ్ళు తప్పనిసరిగా సానుకూలవంతమైనటువంటి సహాయ సహకారాన్ని అందించగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క శివాలయ ప్రాంగణం ఉన్న చంద్రమౌళి అనే పేరుతో పిలువబడుతున్నటువంటి శివస్వరూపం ఉన్నట్టయితే పరమేశ్వరుడికి విశేషించి అభిషేక క్రతువును జరపడం,
నవధాన్యాలతో కూడినటువంటి నీటితో అభిషేకం చేయటం, తేనె మరియు చెరకు రసంతో గనక రుద్రమంత్రం చేత విశేషించి చంద్రమౌళీశ్వర స్వామి వారికి గనక అభిషేకాది క్రతువు జరపడం వల్ల అనుకూలవంతమవుతుంది, సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి తప్పనిసరిగా గట్టెక్కగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.